ఆయన చెప్పే అవకాశం నేను ఇవ్వడం లేదు డాడీ. ఆయనతో అసలు నేను మాట్లాడమే మానేశాను. విచిత్రంగా నందినికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా మిస్ అయింది. అంటే ఇప్పుడు నన్ను అనుమానించట్లేదుగా? మిమ్మల్ని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. మనం 6 సంవత్సరాలుగా చేస్తున్న ఆ ఆర్ఆర్బి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ రెన్యూల్ చేయకుండా క్యాన్సిల్ చేశారు. కానీ ఒక లూప్ హోల్ అందించింది మాత్రం మీరే అనంతరాం గారు. ఎప్పుడైతే మీ అవసరం కోసం మా దారికొచ్చారో అప్పుడే మాకు అవకాశంగా మారిపోయారు. అవినీతికి అలవాటు పడండి, అంతేకాని ఈ సుమతి శతకాలు మాకు చెప్పకండి. వెళ్ళండి, వెళ్ళి మేం చెప్పింది మాత్రం చెయ్యండి. మనసులో మీరు చేసేది న్యాయమే అనుకోండి, అంత హ్యాపీగా ఉంటుంది. వెళ్ళండి. మహేంద్ర, ఎందుకైనా మంచిది అతని మీద ఒక కన్నేసించు. అలాగే మేడం, వస్తాను మేడం. ఇంకో మనిషిని అవినీతి పరుని చేశావా తల్లి? నేనెవ్వరినీ అవినీతిని ఆశ్రయించమని అడగలేదు. వాళ్లంతట వాళ్లే వెతుక్కుంటూ వస్తారు. అంటే నువ్వు అవినీతికి చిరునామా అని ఒప్పుకుంటున్నావు, అంతేనా? అవినీతి అనేది ప్రత్యేకంగా ఎక్కడి నుంచో పుట్టుకురాదాయమ్మా. నీతి నిర్లక్ష్యం చేస్తే అందులోంచి పుట్టుకొచ్చేదే అవినీతి. మంచితనం తన బాధ్యత పూర్తిగా మర్చిపోయినప్పుడే దుర్మార్గం పుడుతుంది. తప్పు అనేది చెడులోంచొచ్చింది కాదు, మంచితనం చేతగానితనం వల్ల డెవలప్ అయ్యేది. ఇలా నిన్ను నువ్వు సమర్థించుకోవడం చాలా తప్పు భార్గవి. నీ పగ ఒక వ్యక్తి మీద అయినప్పుడు అతన్ని సాధించాలి, అంతేగాని అతని చుట్టూ ఉన్న ఎంతో మందిని ఏడిపిస్తున్నావు, ఎంతో మందిని తప్పుదారి పట్టిస్తున్నావు. ఇది నీకు మంచి చేయదమ్మా. నాకు జరగాల్సిన చెడు ఎప్పుడో జరిగిపోయిందాయమ్మా. ఈరోజు ప్రత్యేకంగా జరగాల్సిన మంచి ఏమీ లేదు. దయచేసి నువ్వు నాకు సలహాలివ్వకు. ఏం చేయాలో అర్థం కావడం లేదు డాడీ. ఆయన ఏ తప్పు చేయలేదు, చెయ్యరు అని అందరికీ తెలుసు. కానీ అది నిరూపించుకోలేని పరిస్థితి. ఎంత దారుణమో చూడండి డాడీ. ఆయన మీద 12 కోట్లు ఫ్రాడ్ చేశారనే ఎలిగేషన్ ఉంది. అలాంటి వ్యక్తిని కంపెనీకి ఎండీ చేశారు కాబట్టి కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నాం అంటున్నారు. 1 కాదు 2 కాదు డాడీ, 200 కోట్ల ప్రాజెక్ట్. దీని మీద మన కంపెనీ మొత్తం ఆధారపడి ఉంది. అది గనుక చేజారితే ఆఫీస్ నడవటమే చాలా కష్టం అవుతుంది డాడీ. అయినా ఈ విషయం ఎలా బయటకు వచ్చిందమ్మా? ఇది గవర్నమెంట్ వరకు ఎలా వెళ్ళింది? అదే అర్థం కావడం లేదు డాడీ. అది కూడా కరెక్ట్ గా కాంట్రాక్ట్ రెన్యూవల్కి వచ్చినప్పుడే బయటపడింది. పోనీ ఒకసారి చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడలేకపోయావమ్మా? మాట్లాడాను డాడీ. వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదంటున్నారు. ఇది సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం అంటున్నారు. ఇప్పుడు నాకు మరో మార్గం కనిపించట్లేదు. 1, ఆయన ఎండీ పదవి నుంచి తప్పించాలి, లేదా ఆ కాంట్రాక్ట్ వదులుకోవాలి. కృష్ణని ఎలా తప్పిస్తావమ్మా? ఈ విషయం తెలిస్తే పాపం కృష్ణ ఎంత బాధపడతాడో ఆలోచించు. ఆయన కంటే ముందు నాకు కష్టంగా ఉంది డాడీ. ఎంతో నమ్మకంగా ఆ నరేంద్ర గారి కంపెనీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. ఆ కంపెనీ కోసం నేను రమ్మన్నా కాదన్నారు. తాళి కట్టిన భార్య అడిగితేనే ఆ కంపెనీ వదలను అన్న మనిషి 12 కోట్లు ఎలా తింటాడు అనే ఆలోచన ఆ నరేంద్ర గారికి లేకుండా పోయింది.
ఆ కొత్త మేనేజ్మెంట్ కూడా ఎంత దారుణంగా ఆయన మీద కేసు పెట్టారో చూడండి. అదే ఈ రోజు మనకి ప్రాబ్లం అయింది. ఈ విషయం ఆయనకి ఎలా చెప్పాలి? చెప్తే ఆయన ఎలా అర్థం చేసుకుంటారు? ఇది మా కాపురం మీద ఏ ఎఫెక్ట్ చూపిస్తుందో ఏమీ అర్థం కావడం లేదు డాడీ. నాకు అదే భయంగా ఉందమ్మా. కృష్ణ ఎంత అర్థం చేసుకోగల మనిషి అయినా కృష్ణకి ఎలా చెప్పాలి? ఏం చెప్తే ఫీల్ అవ్వకుండా ఉంటాడు? అదే డాడీ నాకు టెన్షన్ గా ఉంది. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఏం చెప్పి ఒప్పించాలి? ఎలా ఆయన్ని ఎండీ సీట్ నుంచి తప్పించాలి? ఎందుకమ్మా అన్నీ మనకే ఎలా జరుగుతున్నాయి? ఆ రాజా పరిస్థితి చూస్తే ఎలా ఉంది? ఇప్పుడు మీ పరిస్థితి ఇలా తయారైంది. మనకేదో అరిష్టం పట్టినట్టుందమ్మా. ఏంటో ఇది? అమ్మయ్యా, ఇప్పటికీ చాలా రిలీఫ్ గా ఉంది చందు. ఎందుకు? ఎందుకా? నువ్వు మాట్లాడకపోతే కలిగిన టార్చర్ మామూలుగా ఉందా? ఇంట్లో భార్య మౌన పోరాటం చేసిందంటే భర్తకి అంతకంటే టార్చర్ మరొకటి లేదు. నా మీద నమ్మకం ఉంది అంటావు, కానీ మాట్లాడు. నా బాధ ఎవరితో పంచుకోవాలో తెలీదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు. కనీసం ఏదైనా సలహా చెప్తావు అనుకుంటే మాటలే కరువైపోయాక ఇంకా సలహాలేం చెప్తావు? నిజం చందు, నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. నా బుర్ర పనిచేయడం మానేసిందంటే నువ్వు నమ్మవు. నేనెందుకలా ఉన్నానో ఇప్పటికైనా మీకు అర్థమైతే అంతే చాలండి. మీరు అతి మంచితనంతో లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. మొదటి నుంచి మీరింతే. తనకు మాలిన ధర్మం పనికిరాదని పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, అది 100% నిజం. నిజమే చందు, కానీ ఏం చేయను, మొదటి నుంచి అలవాటైపోయింది. ఒక ఆడపిల్లొచ్చి తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే పారిపోయి వచ్చాను అంటే నేనేం చేయాలి? ముందు ఆ రౌడీల నుంచి కాపాడాను, ఆ తర్వాత పోలీసుల దగ్గరికి తీసుకువెళ్తాను. వాళ్ళ సహాయంతో మీరు బయటపడొచ్చు అంటే వాళ్ళు పోలీసులను కూడా కొనేశారు. దయచేసి తలదోచుకునే అవకాశం ఇవ్వండి అని అడిగింది. అప్పుడు ఇంటికి తీసుకొచ్చుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. నాకే పరిచయం చేస్తుంటే ఎవరూ అనుమానించే వాళ్ళు కాదు కదా. అదే నేను చేసిన తప్పు. నా గురించి ఎవరికి చెప్పకండి. ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆపదలో ఉంటే రక్షించాను అంటే ఏ భార్య నమ్మదు అని ఆ అమ్మాయి అనేసరికి నిజమే అనుకున్నాను. నా గురించి తెలిసి కూడా అలా ఇలా నమ్మారండి. అదే నేను చేసిన తప్పు చందు. నిజమే, నా చందు అలాంటి మనిషి కాదు అని ఒక్క మాట చెప్పలేకపోయాను. అలా చేస్తుంటే ఈరోజు ఈ ప్రాబ్లమే వచ్చుండేది కాదు. కానీ వదలను చందు. ఆ నందినిని పట్టుకుంటాను, ఆ డాక్టర్ని పట్టుకుంటాను. మీరు చెప్పింది వింటుంటే నాకు అనుమానం పెరుగుతుందండి.
ఎవరో పని కట్టుకుని మన అన్యోన్యతని దెబ్బతీయడం కోసం కావాలని చేస్తున్నారా అనిపిస్తుంది. నాకు అనుమానం ఉంది చందు, కానీ దీనికి కారణం ఎవరై ఉంటారు? అయితే నేను సాధించాల్సిన లిస్ట్లో నీ మొగుడు కూడా ఉన్నాడా? కారణం ఎవరైనా మన జాగ్రత్తలో మనం ఉండాలండి. డాడీని కూడా ఎవరో కావాలని ఏడిపించాలని కంకణం కట్టుకున్నారు. అటు డాడీకి ఇటు మీకు ఒకేసారి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నందిని వ్యవహారం మనకు మంచి గుణపాఠం కావాలి. ఏదైనా మన పరిమితికి మించి సాయం చేయడం, ఇంట్లో వాళ్ళ దగ్గర నిజాలు దాచడం అనేది మంచిది కాదు. అలాగే చందు, ఇంకెప్పుడు అలా చేయను. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. ఆ కుమిలిపోయేది నేను కాదు, మీ నాన్న. ఎందుకంటే చేసిన పాపాలు ఊరికే పోవు. ఎంతమందిని ఎన్ని రకాలుగా ఏడిపించాడో వాటన్నింటికీ శిక్ష అనుభవించాలి. ఇప్పుడు నీ బాబు లెక్క బయటకొచ్చింది. మేడం, ఏంటి? స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలి. ఎప్పుడూ 1వ తారీఖు వచ్చేసరికి బ్యాంకులో పడిపోయేది. అటువంటిది 18వ తారీఖు వచ్చింది. ఇంకా వెయిట్ చేయాలంటే కష్టం కదా మేడం. అందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంకొక 2 రోజులు ఆగమని చెప్పండి. అలా చెప్తూనే ఇంతవరకు నెట్టుకొచ్చాను మేడం. కొంతమంది రిజైన్ చేయడం కూడా సిద్ధపడుతున్నారు. చేస్తే చేయమనండి. ఇంతకాలం కరెక్ట్ గా ఇచ్చాం కదా, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ మాత్రం ఆగలేకపోతున్నారా? పని చేసిన దానికే జీతం ఇస్తారు గాని ఎక్స్ట్రా ఏమి ఇవ్వరు కదా మేడం. మీకు ఈ రోజు కష్టం వచ్చిందని మేము త్యాగం చేస్తాం. రేపు లాభాలు వస్తే వాటాలు ఇస్తారా? జీతమే కదా ఇస్తారు. లీవ్ పెడితే శాలరీ కట్ చేస్తారు. అలాంటిది పని చేసిన దానికి శాలరీ ఇవ్వంటే ఎలా? మేము ఎలా బతకాలి? అనంతరావు గారు, అయ్యో, ఇవి నా మాటలు కావండి, వాళ్ళ మాటలు. వాళ్ళ మాటలు కోపం తెప్పించినా నిజం అదే కదా మేడం. నెల జీతం మీద ఆధారపడి బతికేవాళ్ళు కదా. కాబట్టి మనం వాళ్ళని తప్పు పట్టలేం. మేడం, మిమ్మల్ని కలవడానికి బ్యాంక్ ఆఫీసర్ వచ్చారు. బ్యాంక్ ఆఫీసర్సా? చెప్పండి. మేము సెంట్రల్ బ్యాంక్ నుంచి వస్తున్నాం. మీరు ఇంతవరకు లోన్స్ కట్టలేదు. నోటీసులు కూడా ఇచ్చాం, రెస్పాండ్ కావడం లేదు. దానికి తోడు మీ అకౌంట్లో ఓవర్ డ్రాఫ్ట్ పేరుకుపోయింది, అది క్లియర్ చేయడం లేదు. అందుకే జప్తు కోసం వచ్చాం. ఇవిగోండి కోర్ట్ ఆర్డర్స్. అది కాదండి, మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము అన్నీ క్లియర్ చేస్తాం. ఏంటండి మీరు క్లియర్ చేసేది? ఇల్లు పూర్తి చేస్తామని సంవత్సరం క్రితం చెప్పారు, ఇంతవరకు పూర్తి చేయలేదు. కస్టమర్ డబ్బులు వెనక్కి ఇవ్వమంటే ఇంతవరకు పట్టించుకోలేదు. వాళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నారు. మిమ్మల్ని నమ్మి డెవలప్మెంట్కి ఇవ్వటం నాది తప్పు. ముందు ఆ డబ్బు వాపస్ చేస్తారా, కోర్టుకు వెళ్ళమంటారా? ఇవ్వాలే తేల్చండి.
మీరు ఇప్పుడే ప్రెషర్ చేస్తే ఎలాగండి? మేము కొంచెం కష్టంలో ఉన్నాం. రావాల్సిన డబ్బు ఆగిపోయింది. కొంచెం టైం కావాలి. మీకిచ్చిన టైం అయిపోయింది మేడం. మీ కంపెనీ సీజ్ చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇదిగోండి డిగ్రీ. వెంటనే ఆఫీస్ ఖాళీ చేయండి. అదేంటి సార్, మేము స్టే కోసం పిటిషన్ వేశాం కదా. మీ పిటిషన్ ఎప్పుడూ కొట్టేశారు. డబ్బులు రావని బహుశా మీ లాయర్ చెప్పుంటారు. ఎక్స్పార్టీ డిగ్రీ కూడా ఇచ్చారు. కంపెనీ ఒకటే కాదు, మీ ఇల్లు, మీ ఆస్తులు అన్నీ సీజ్ చేస్తున్నాం. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఇప్పుడేం చేయాలి? డాడీ స్థాపించిన ఈ కంపెనీ మూసేయాలా, లేక ఈయన్ని పదవి నుంచి తప్పించాలా? నిజం తెలిసి కూడా ఎలా తప్పించాలి? ఆ రోజు నాకు ఏ పదవి వద్దు, నేను రాను అంటున్నా వినకుండా లాక్కొనొచ్చాను. ఇప్పుడేం చెప్పాలి? ఒకరి కోసం కంపెనీ భవిష్యత్తుని, స్టాఫ్ అందరి భవిష్యత్తుని నాశనం చేయాలా? నిజం చెప్పి ఆయన దృష్టిలో నేను స్వార్థపరురాలిగా మిగిలిపోవాలా? ఏం చేయాలి? ప్రశాంతంగా సాగిపోయే జీవితంలో పెను తుఫాను రాబోతుందా? దీనివల్ల మా ఇద్దరి మధ్య ఎడబాటొస్తుందా? స్వామి, నువ్వే కాపాడాలి. హలో, పిల్లలు భోంచేశారా? సరుకులు పంపించాను, అవి దించుకుని డ్రైవర్కి 100 రూపాయలు ఇచ్చి పంపించండి. నేను రావటం కొంచెం లేట్ అవుతుంది. పిల్లల్ని చదివించండి. అలాగే, జాగ్రత్త. ఉంటాను. అమ్మా, ఏమైంది బాబు?
అదే అర్థం కావట్లేదమ్మా. ఉన్నట్టుండి ఆటో మొరాయిస్తోంది. లేట్ అయ్యేలా ఉంది. మీరు మరో ఆటో చూసుకోండమ్మా. ఇక్కడ ఆటోలు ఎక్కడ దొరుకుతాయి బాబు? ఎవరినైనా లిఫ్ట్ అడుగుతానుండండి అమ్మా. సార్ లేవ్, సార్ లేవ్, సార్. లేవ్ ప్లీజ్. లేవ్, లేవ్, లేవ్ ప్లీజ్. అమ్మా, నువ్వా? అమ్మా, నువ్వా? చాలా థ్యాంక్స్ బాబు. ఎందుకు మేడం? నీ ఆటోకి రిపేర్ రాబట్టే కదా మా అమ్మ నాకు కనిపించింది. అందుకే థ్యాంక్స్. పర్వాలేదు మేడం. అమ్మా రామ్మా, మన ఇంటికి వెళదాం. రా. ఇప్పుడు వద్దమ్మా, మరెప్పుడైనా చూద్దాం. అక్కడ పిల్లలు వెయిట్ చేస్తుంటారు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఆ పిల్లల గురించే కానీ ఈ పిల్ల గురించి అస్సలు పట్టించుకోవా అమ్మా? నేను కూడా నీ బిడ్డనే కదా. లక్కీగా దొరికారమ్మా. మన ఇల్లు ఈ పక్కనే. విడిగా పిలిస్తే అదుగో ఇదిగో అని ఎలాగూ రారమ్మా. కనీసం ఇలా అయినా ఇంటికి తీసుకెళ్లే అవకాశం దొరికింది. లేదమ్మా, మరోసారి వీలు చూసుకుని వస్తానుగా. నువ్వు వెళ్ళు. అలాగైతే నేను ఎక్కడికి వెళ్ళను. ఆటో రిపేర్ అయ్యాక మీతో పాటు నేను కూడా ఆశ్రమానికి వస్తాను. నువ్వు బాగా మొండితానివి కదూ. ఏమో, కానీ నేను ఏదైనా అనుకుంటే మాత్రం అది అయ్యేదాకా వదిలిపెట్టను. దాన్నే మొండితనం అంటారు. థ్యాంక్స్ అమ్మా. ఆ మొండితనం లేకపోతే లోకంలో బ్రతకడం చాలా కష్టం. ఇవన్నీ కాదమ్మా. ఇప్పుడు ఇంటికి వస్తున్నావా, ఆశ్రమానికి వెళ్తున్నావా? ఏదో ఒకటి చెప్పు. మొండితనమని ఒప్పుకున్నావుగా, ఇక చేసేదేముంది? పద.